బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ వచ్చాయా నీవు? వచ్చాయి వచ్చాయా? వచ్చాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వచ్చాయి. చేయలేదా? నేను చేయలేదు. ఇంకా జబర్దస్త్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలా బెట్టింగ్ యాప్స్ మీద ప్రమోట్ చేసే వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంటి? తిన్నది అరక్క బెట్టింగ్ యాప్స్ చేస్తూ ఉన్నారు. ఎంతమంది లైఫ్లు పోయాయి. ఆ టయాన్ని మనకి ఏదో డబ్బు వస్తుందని చూసుకొని ఆ డబ్బుతో మనం ఎన్ని రోజులు తింటామండి? ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 1 లక్ష 2 లక్షలు లేదా ఒక 5 లక్షలు ఇస్తారు, 10 లక్షలు ఇస్తారు. ఆ తీసుకుంటే ఒక నెల ఉంటుందా? తింటే పోతుంది కదా. ఆ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంతో మంది కుటుంబాలు ఏడుస్తున్నారు ఈ రోజుల్లో. అలాంటిది చేయడం కన్నా అడక్క తినడం బెటర్. కాదు, ఇప్పుడు ఇష్యూ అయితే రేజ్ అయింది కాబట్టి ఇలా ఉన్నాం, కానీ ఒకవేళ ముందు చాలా మంది పెద్ద హీరోలు చేశారు కదా అని చెప్పి మనం కూడా చేసి నేనున్నాను, నాకు వచ్చింది. నాకు 5 లక్షలు ఇస్తానన్నారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే. బెట్టింగ్ యాప్స్ లో ప్రమోట్ చేస్తే 5 లక్షలు ఇస్తానన్నారు. కానీ నేను అస్సలు ఒప్పుకోలేదు. నేను ముందే ఆలోచించాను ఇలాంటివి. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల మనకి 5 లక్షలు వస్తుంది. ఇప్పుడు డబ్బుకి కకృతి పడి చేస్తే వాళ్ళ ప్రాణాలకి మనం తీసిన వాళ్ళం అవుతాము లిటరల్లీ. నేనైతే అదే ఫీల్ అవుతాను. ఇప్పుడు ఎంత పెద్ద హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, మా జబర్దస్త్ ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళు డబ్బు కోసం ప్రమోట్ చేస్తే వాళ్ళంత దరిద్రులు ఇంకొకళ్ళు ఉండరు. ఇదైతే చెప్తా కన్ఫర్మ్ గా. సో అందుకే నాకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాలి. ఎందుకండి ఇప్పుడు నేను డబ్బు సంపాదించడం చాలా ఈజీ. కుక్కని కొడితే డబ్బులు వస్తాయి, తప్పుడు పని చేస్తే డబ్బులు వస్తాయి. నాకున్న ఫేమ్ కి ఎంతో మంది నన్ను అడుగుతారు, నేను చేసుకొని సంపాదించుకోగలను కదా, ఈ బెట్టింగ్ యాప్సే ప్రమోట్ చేయాలా? లేదు కదా. నాకు మంచిగా షూటింగ్ తరపున వస్తుంది, ఈవెంట్లు వస్తుంది. వచ్చిన దాంట్లోనే నేను నా ఫ్యామిలీని చూసుకుంటూ నేను బ్రతుకుతున్నాను. చాలా అనిపించింది. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నావు ఆడియన్స్ కి? చాలా గ్యాప్ వచ్చింది అంటే ఆడియన్స్ అందరికీ నేను ఒక చిన్న రిక్వెస్ట్. మేబీ నేను అంత పెద్దదాన్ని కాదు, ఏదో నాకున్న దాంట్లో నేను ఒక మంచి ఫేమ్ సంపాదించుకున్నాను, ఫ్యామిలీ కోసం ఉంటున్నాను. నేను ఒకవేళ చేంజ్ అయిన అమ్మాయినే కావచ్చు, దాన్ని తప్పు విధంగా తీసుకొని ప్రతి ఒక్కరిని వేలెత్తి చూపొద్దు. ఎప్పుడు ఎవరిని వేలెత్తి చూపకూడదు. సో ఇప్పుడు మనం ఒకటి ఇలా చూపించాము అంటే 4 మన వైపు చూపిస్తుంది. చాలా మంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూసినా, బయట వీడియోలు చూసినా, మనము రోడ్లు ఎక్కినా, ఏం చేసినా మన ఫ్యామిలీ కోసమే నేను చేసేది. నేను డాన్స్ చేసినా, తిన్నా, తినకపోయినా, పడుకున్నా, ఏం చేసినా నా ఫ్యామిలీ కోసమే నేను కష్టపడతాను. ఒకళ్ళ పొట్టకొట్టి నేను సంపాదించట్లేదు. వీలైతే సపోర్ట్ చేయండి. నేను ఇంతకుముందు షోస్లో కూడా ఒకటే, వీళ్ళు ఇది, వీళ్ళు అది, వీళ్ళు వీళ్ళు చా ఇలాంటివి వద్దు. బికాస్ మేము కూడా మనుషులే. ఒక ఇప్పుడు నేను ఇలా అయినా కూడా కొన్ని కోట్ల మందికి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను, చాలా మందికి ఎంటర్టైన్మెంట్ అవుతున్నాను. సో వీళ్ళుంటే సపోర్ట్ చేయాలి. ఇప్పుడు చాలా మంది ఏంటి, ఈ బెట్టింగ్ యాప్స్ కావచ్చు, బయట ఇన్స్టాగ్రామ్లో ఉన్న చెత్త గురించి మాట్లాడుకుంటారు. రీసెంట్గా ఆ పచ్చడి లేదా ఆవిడని ఫేమస్ చేశారు. బయట తినడానికి తిండి లేని వాళ్ళు, తల్లిదండ్రుల్ని పిల్లలు వదిలేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటే చాలా మంచిది. మన గురించి మాట్లాడుకునే బదులు ఒకరి గురించి ఎప్పుడు మాట్లాడకూడదు తప్పుగా. వాళ్ళ గురించి మాట్లాడదు, మనం ఏంటనే తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. నేను చాలా పర్సనల్లీ ఫేస్ చేశాను శివ. బయట ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు. అందుకే అవన్నీ తీసుకోలేక పబ్లిక్కి కూడా నేను ఒకటే, వీలుంటే సపోర్టివ్గా ఉండాలి. లేకపోతే అసలు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడొద్దు. ఎస్పెషల్లీ జెండర్ డిఫరెన్స్ అనేది ఎప్పుడు చూపించొద్దు. అది కానీ అవి అలా జరుగుతూనే ఉంటాయి కదా, జరుగుతూనే ఉంటాయి. సగం ఏంటంటే ఎవరో కొంతమంది చేసే, ఇందులో బయట వాళ్ళని అనడానికి కూడా లేదు. ఈ ట్రాన్స్ కమ్యూనిటీస్ లోనే కొంతమంది వెధవులు ఉన్నారు. వాళ్ళు డబ్బు కోసం చేసే అక్రమాలు కావచ్చు, వాటి వల్ల మిగతా వాళ్ళందరికీ చెడ్డ పేరు వచ్చేస్తుంది. మీకు తెలుసా, ఈ ట్రాన్స్ లోనే ఇన్స్టాలోని కొన్ని సెపరేట్ వీడియోస్ చేస్తున్నారు ఈ మధ్య, చాలా ఎక్కువ అయిపోయింది. ఫేమస్ అవ్వడం కోసం మన వాళ్ళు కూడా అలానే ఉన్నారు. ఇప్పుడు ఒక రీల్ ఒక అబ్బాయి ఒక అమ్మాయిలా చేస్తుంటే చండాలమైన కామెంట్స్, అది ఇది అని కామెంట్స్. వాళ్ళు ఏంటి, ఫేమ్ కోసం వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, అందరూ ఇదే అయిపోవాలి అని. ఈ ట్రాన్స్ కమ్యూనిటీస్ లో ఉన్న వాళ్ళు కలెక్టర్లు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, పోలీస్ జాబ్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. మీకు తెలుసా, నేను గుంటూరులో ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది. ఓల్డేజ్ హోమ్ అంటే నాది కాదు, నేను ప్రతి నెల ఒక 30,000 రూపీస్ పంపిస్తూ ఉంటాను. మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఎవ్రీ మంత్ నా పేరు మీద నుంచి ఇంత అని అమౌంట్ వెళ్తుంది. బయట పిల్లలు వదిలేసిన పేరెంట్స్ ఉంటారు కదా, అదే కొడుకులు కూతుర్లు వదిలేసిన తల్లిదండ్రులు అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తూ ఉంటా. నాకు వచ్చే దాంట్లో నేను చేసుకుంటున్నది అది. సో దాంట్లో నాకు ఇంకా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది, హ్యాపీనెస్ ఉంది. నేను
అందుకే నేను ఏం చేసినా మనకి బయట నుంచి కొంత వస్తుంది, కొంత అటు వెళ్ళిపోతుంది, కొంత ఫ్యామిలీకి ఉంది. సో ఈ లైఫ్ చాలా అనిపించేసింది. లేనిపోని వాటికి దగ్గరైపోయి, లేనిపోని వాటికి వెళ్ళిపోయి మన లైఫ్ని మనం పాడు చేసుకోవద్దు అనిపించింది. తన్మయ్ ఈ వాయిస్ ఎలా తన్మయ్ నార్మల్ నాకు ఎప్పుడు డౌట్ వాయిస్ ఎలా మారుతుంది అంటే ఇప్పుడు నా వాయిస్ ఎలా వస్తుంది? అదే నీ అమ్మాయిలాగా ఉంది ఎలా అది మీకు నా చిన్నప్పటి ఫొటోస్ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ ఉంది, అందులో చూడండి. నేను చిన్నప్పుడు ఇంకెంత బాగుండేదాన్నో. నాకు చిన్నప్పటి వాయిస్ చేంజ్ అవ్వడానికి అయితే అవ్వదు. చిన్నప్పటి నుంచి నేను అమ్మాయి కన్నా అందంగా ఉండేదాన్ని చిన్నప్పుడు. నాకు డౌట్ అంటే లైక్ ఇన్స్టాలో కూడా వెంటనే వాయిస్ టప్ టప్ మాడ్యులేషన్ చేస్తారు లైక్ అసలు ఇంకా అంతేనా అలా ఉండిపోద్దా వాయిస్ అలాగా? నాకు ఇంకా బై బర్త్ నుంచి వచ్చింది కదా, నాకు చిన్నప్పటి నుంచి ఇట్లానే ఉండేది. నాకు ఎప్పుడు హార్ష్గా ఉండేది కాదు, అలా వచ్చేది కాదు. నేను పూర్తిగా అమ్మాయిలా ఉండాలి, మా అమ్మకి అన్ని చేసి పెట్టాలి, ఎంతో ఆశలు ఉండేవి. కానీ మా అమ్మ నన్ను చాలా కొట్టేది చిన్నప్పుడు. ఇలా ఏం చేసేదాన్ని అంటే ఇంట్లో మా అమ్మ చీరలు కట్టుకునేదాన్ని, నేను టవల్తో జల్లేసుకునేదాన్ని, బొట్టు పెట్టుకునేదాన్ని. ఎవరు చేస్తున్నారు అది చిన్నప్పుడు. అది మళ్ళీ మనకు తెలిసిపోతుందా ఆటోమేటిక్ గా? ఒక వయసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్లీ హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్డ్ అవుతూ ఉండడం తెలిసిపోతూ ఉంటుంది మనకి. అప్పట్లోని జబర్దస్త్ లో అబ్బాయిలంటే ఆఫర్ ఉండేదా అమ్మాయిలంటే ఉండేది అంటే కదా? లేడీ గెటప్ కి ఆఫర్ ఉండేది, ఒక అబ్బాయి అమ్మాయిగా చేస్తేనే ఉండేది. అప్పట్లో నితిన్ భరత్ ఉన్నప్పుడు చాలా సిన్సియారిటీ ఉండేది. చాలా మంది చంద్రన్న కావచ్చు, అందరూ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి నానక్రామ కూడా ఎంత అప్పుడు చాలా బాగుండేది. ఎంటర్టైన్మెంట్ కావచ్చు అంత బాగుండేది. ఇప్పుడు ఏంటంటే చాలా మార్పులు చేర్పులు జరగడం వల్ల ఇంకా అట్లా ఉంది, తగ్గింది బాగా తగ్గిపోయింది కదా. కామెడీ తక్కువైంది అని చెప్పి అంటే ఒకటి డౌన్ అవుతుందంటే ఇంకొక షో రైజ్ అవుతుంది. ఇప్పుడు జబర్దస్త్ కొంచెం డౌన్ లో అనిపించింది, శ్రీదేవి డ్రామా కంపెనీ మంచి హైప్ లో మంచిది. థ్యాంక్ యూ తన్మయ్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అన్ని చాలా సంవత్సరాల తర్వాత నేను అడగంగానే నాకు ఇంటర్వ్యూ ఇచ్చి మాట్లాడినందుకు, మంచి షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బికాస్ ఆఫ్ యూ శివ, బికాస్ నాకు పర్సనలీ కూడా మీ గురించి బాగా తెలుసు. ఈ చాలా మంది నాకు ఎందుకో ఎప్పుడు ఎవరికి ఇవ్వాలనిపించలేదు. నేను ఇస్తే చాలా బోల్డ్ గా ఇవ్వాలని అనుకున్నా, కానీ నేను నీతో నార్మల్ గానే నీకు ఇవ్వాలనిపించింది అంతే. థ్యాంక్ యూ. అంటే 6 years కదా, మళ్ళీ ఇంటర్వ్యూ ఏమి ఇస్తావులే జస్ట్ ట్రై చేసా. తన్మయ్ ఇంటర్వ్యూ ఓకే వెంటనే ఓకే అంటాం, నాకు హ్యాపీ అనిపించింది. అండ్ ఇండస్ట్రీలో ఏదైతే నీ జర్నీ ఉందో మంచి సంపాదించుకొని మంచి సక్సెస్ అయ్యి మంచి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాను. ఇన్ని క్వశ్చన్స్ అడిగాను, నేను క్వశ్చన్ అడగొచ్చా? ఏంటి? నీకు పెళ్ళైందంట నిజమేనా? ఎవరు? నాకా? అవును, నిజం చెప్పు. నాకు 2-3 పిల్లలు ఉన్నారు, 2-3 పెళ్ళిళ్ళు అయ్యాయి. అవునా? అంటే నేను విన్నానులే బయట ఆల్రెడీ నువ్వెవరినో ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి అది మన ప్రోమోదా ఏంటి? ఏ ప్రోమో? మంచి మొన్న అనే దాని గురించి నేను అదేం చూడలే. నాకు పర్సనలీ తెలిసి నేను నిన్ను అడిగాను. నాకు పిల్ల ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి చాలా గొడవలు అయినాయి అని విన్నాను. నిజం చెప్పాలి అంటే మీరు మమ్మల్ని చాలా మా పర్సనల్ లైఫ్ క్వశ్చన్స్ అడగచ్చు, మేము మిమ్మల్ని అడగకూడదు. లేదు ఇవి అలాంటి ఏం లేదు అసలు. నాకు పెళ్లి ఒకసారి కూడా అవ్వలే, అయితే బాగుంది అనిపిస్తుంది. అప్పుడు నన్ను అమ్మాయి దిగుతుందా? నువ్వేమనుకున్నట్టు ఒకటి చెప్తున్నా, ఇన్ని క్వశ్చన్స్ నన్ను అడిగావు కదా, నీ పర్సనల్ గా కూడా నాకు తెలుసు కదా. వద్దులే, నీకేం తక్కువ శివ? అంతే అంటారా? మరి థ్యాంక్ యూ. నీకంటూ చాలా మంది ఉంటారు, నువ్వు ఓకే అని నేనే నీకు ప్రపోజ్ చేస్తాను. నిజంగా నీకేం తక్కువ? మంచిగా బిగ్ బాస్ లో బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చావు, ఇలా ఇంటర్వ్యూస్ లో మమ్మల్ని సావగొడుతూ ఉంటావు. కాదు కదా, బిగ్ బాస్ ఏమైంది అప్పుడప్పుడు మధ్యలో నీ పేర్లు వచ్చేది ఏమైంది అది? అవును, అంటే పింకీ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ నేనే కదా అనుకున్నారు. ఫైనల్ గా లాస్ట్ సీజన్ లో కూడా ఫైనలైజ్ అయ్యింది, బట్ నాన్నది కొంచెం ఇబ్బంది అవడం వల్ల, ప్లస్ బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా ఉంటుంది కదా, వాళ్ళందరినీ ఇంతమందిని సెలెక్ట్ చేసి ఇంతమందిని తీసుకోవాలి అని, ఇంకా అట్లా అయిపోయింది. 3 seasons వరకు నా పేరు నడిచింది బాగా. నెక్స్ట్ తన్మయ్ 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 అని. ఈసారి వెళ్తావా? ఈ ఆఫర్ వస్తే
పక్క వెళ్తా పక్క వెళ్ళిపోతాను. పక్క వెళ్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలిసి తెలియక ఏదైనా నేను తప్పుగా మాట్లాడుంటే లేదు. ఆడియన్స్ కూడా తప్పుగా తీసుకోకండి. అండ్ నా పర్సనల్ లైఫ్ ఎందుకో శివానితో కొంచెం షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకే ఐల్ బీ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నీకు కూడా తొందరలో పెళ్ళైపోవాలని కోరుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ. సరే, ఇంకొక క్వశ్చన్, నీకు పర్సనల్లీ థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్లీ లవర్ లేదా? లేదు. అబద్ధం చెప్పదు. ప్రామిస్. ఈ రోజుల్లో అబ్బాయిలకి లవర్ లేదు అనేది చాలా అబద్ధం శివ. అంటే నాకు లేదు. అంటే నా లైఫ్ ఏందో, మధ్యాహ్నం 12 గంటలకి 1 గంటకి లేగడం, ఆఫీస్కి రావడం, అట్లీస్ట్ సాయంత్రం ఇంటికి వెళ్ళడం. ఫస్ట్ నుంచి ఎవరు లవర్ లేరా? ఫస్ట్ నుంచి ఎవరు లవర్ లేరా? ఉండొచ్చు కదా. అదే బ్రేకప్ కానీ అలా అంటే ఉన్నది. బిగ్ బాస్ లో చెప్పా నేను బ్రేకప్ స్టోరీ చెప్పా. ఇప్పుడు ఇంకెవరు లేరు. ఇంకేం సరే, ఇప్పుడు నేను నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నేను ప్రెసెంట్ నాకు లవ్ లైఫ్ కాదు నాది. లవ్ వద్దు మనది, లీవ్ లైఫ్ అవుదాం. లవ్ లైఫ్ నేను నార్మల్ గా ఇంటర్వ్యూలో నేను కలుపుతా ఉంటాను అనమాట. నీ ఇంటర్వ్యూ ఒక మంచిగా ఇలాగ ఎమోషనల్ గా ఇలా తీసుకుని వెళ్దాం అనుకున్నాను. నాకు అనేది నాకు అమ్మబాబాయ్ లేదంటే తెలియాలి కదా, ఆడియన్స్ కి కూడా తెలియాలి కదా. ఇప్పుడు నువ్వు చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తావు, వాళ్ళ పర్సనల్ లైఫ్స్ అనేది బయట పెడుతూ ఉంటావు. నీ గురించి కూడా మాకు తెలియాలి కదా. నావేముండే నార్మల్. ఇప్పుడు ఎవరిని ప్రేమించాలన్న ఉద్దేశం కూడా నీకు లేదా? ష్యూరా? మరి పెళ్లి ఎప్పుడు? పెళ్లి కూడా నాకు అంత ఇప్పుడు అసలు లేదు. చెల్లి ఉంది, చెల్లి పెళ్లి చేయాలి, ఎప్పటికైనా చేసుకోవాలి కదా. చేసుకోవాలి. ఓకే, చేసుకునే ముందు నాకు చెప్పొక మాట. Anyways, thank you, Shiva. Thank you so much. Yeah, thank you. Be strong. మంచిగా లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని, ఇంకా ఇక్కడ మనీ సంపాదించి నువ్వు హైదరాబాద్లో ఇల్లు కొనుక్కొని మంచి సెటిల్ నువ్వు అనుకున్న లైఫ్ నువ్వు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు సియా.